నమస్కారం ఏకేఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కాలసముద్రము గ్రామంలో మద్యం సేవించి ఇరువురు బాలురపై దాడి చేశారని, గంజాయి సేవించి దాడి చేశారని కొన్ని టీవీ ఛానల్ ప్రచురించడం సరికాదు అని, ఇది అసత్యమైన ప్రచారమని కదిరి డీఎస్పీ అన్నారు. కేవలం మద్యం మత్తులో జరిగిన గొడవని, గంజాయి మత్తులో దాడి చేశారని తప్పుగా ప్రచురించడం భావ్యం కాదని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి కొన్ని ఛానళ్లలో కాలసముద్రం గ్రామం కదిరి మండలంలో గంజాయి బ్యాచ్ హల్చల్ అని స్క్రోలింగ్ రావడం జరిగింది. దానికి సంబంధించి నేను కొన్ని వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను. కాలసముద్రం గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా ఇద్దరు ఎస్సీ అబ్బాయిలను, ముగ్గురు నాన్ ఎస్సీ అబ్బాయిలు మందు తాగడానికి పిలిచినారు. అయితే మందు తాగడానికి ఎస్సీ అబ్బాయిలు నిరాకరించినందున మరుసటి దినం వాళ్ళని పిలిచి ఎందుకు రాలేదు మందు తాగడానికి, మేము పిలిస్తే రావా అని చెప్పేసి ఎస్సీల మీద ఆ ముగ్గురు నాన్ ఎస్సీ అబ్బాయిలు దాడి చేయడం జరిగింది. వీళ్ళంతా 5 మంది కూడా మైనర్స్ కావున వారి పేరు చెప్పకూడదు. ఇందులో గంజాయి తాగి వారి మీద దాడి చేయడం అనేది పూర్తి అవాస్తవం. దీన్ని క్షుణ్ణంగా విచారించినాము. అయితే అది మా దృష్టికి వచ్చిన వెంటనే మేము తక్షణమే స్పందించి వారి ద్వారా ఫిర్యాదు తీసుకుని దానికి సంబంధించి 118 క్లాస్ 2 BNS SC ST యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసి గాయపడిన వారిద్దరిని కూడా హాస్పిటల్కి పంపించడం జరిగింది. తొందరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేస్తాం. ఏదైతే టీవీలో స్కూలింగ్ వస్తుందో గంజాయి బ్యాచ్ హల్చల్ అనేది పూర్తిగా అవాస్తవం. నా పేరు జె శివనారాయణ స్వామి, SDPO కదిరి.